భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో కమల దళం సత్తా చాటుకోవడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు జీవీకే మనోహరరావు, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి బీజేపీ కార్యాలయం నుంచి విద్యానగర్ కాలనీ ఆంజనేయ స్వామి విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనేక మంది మహిళలు మరి వారి యొక్క మానభంగాలు కావచ్చు, అక్కడ శాంతి భద్రతలు ఇచ్చే ఏ విధంగా చూశాము. మరి యొక్క పరివార క్షేత్ర కార్యకర్తలు అనేక మంది త్యాగాల ఫలితాన్ని అనేక మంది ప్రాణాలు పరంగా పెట్టి ఈరోజు తెలంగాణ అధికారులు మరి గత 15 సంవత్సరాలుగా మరి అక్కడ ఏదైతే మమతా బెనర్జీ పరిపాలనలో మరి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం, మరి అంబేద్కర్ గారి యొక్క కళలు కన్నా ప్రజాస్వామ్యం అక్కడ ఎక్కడ కూడా దరిదాపుల్లో కూడా ఏర్పడుతుందో అక్కడ మొత్తం కూడా బెంగాల్ ప్రజలందరూ కూడా తిరగబడి ఈ యొక్క మమతా బెనర్జీని ఇంటికి పంపాలి, మరి అంబేద్కర్ గారి కళలు కన్నటువంటి ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని కాపాడాలంటే మరి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో గెలవాలని ముఖ్య కంఠంతో ముఖ్యంగా మహిళలు ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ ఓటు వేయడం. మరి మనం యొక్క ఓటింగ్ దాన్ని చూసినట్టయితే మరి మొన్న ఏదైతే పార్లమెంట్లో మహిళా బిల్లు కావచ్చు, యూనిఫికేషన్ బిల్లు కావచ్చు, నరేంద్ర మోడీ గారి గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు కూడా ఈ యొక్క మహిళలకు ఏదైతే సమానమైన వాటా ఉండాలి ఆ రోజు కలరు కానీ అంబేద్కర్ గారి ఆశయాలని పూరించాం